జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం శనివారం సందర్భంగా కలియుగ దైవం శ్రీ లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలోని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నంగనూరి సుమలత వినూత్న నిరసన తెలిపారు. తమ డివిజన్లోని వివిధ కాలనీలు తిరుగుతూ చెత్తను సేకరించి నిరసన కార్యక్రమానికి పూనుకుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బందికి అధికారులకు విన్నవించుకున్నప్పటికీ చెత్తను సేకరించి వాహనాలు రావడం లేదని ఆరోపించింది. దీంతో ఏకంగా తన బైక్ పై డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించి అధికారులకు కనువిప్పు కలిగించింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా త్రివిధ దళాల చిత్రాలను బంగారు శాలువాపై నేసిన సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శాల్వాను పంపుతానని తెలిపారు విజయ్. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం ఏకతాటిపై ముఖ్య కంఠంతో ఖండించడం జరిగిందని, భారత సైన్యం సత్తా చాటిందని విజయ్ అన్నారు. అంబార్పేట నియోజకవర్గంలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బలమరి వెంకట్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు మాజీ ఎంపీ వి హనుమంతరావు, రోహిన్ రెడ్డి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుండి మొదలు కులగణన చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ శాసనసభ ద్వారా చట్టం వేసి గవర్నర్కి పంపించి అక్కడి నుండి రాష్ట్రపతికి పంపించడం వరకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ నిండు స్ఫూర్తిని దేశం దాటి వినిపించిన బల్గం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గీత రచయితగా గుర్తింపు పొందిన మన తెలంగాణ కవి కాసల శ్యామ్ గారికి ఘన కౌతుకం. తెలంగాణ గ్రామీణ జీవన శైలిని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఊరు పల్లెటూరు పాటలో ఆయన కలం జాడలు స్పష్టంగా కనిపించాయి. భీమ్స్ అందించిన సంగీతం, వేణు దర్శకత్వంలో ఆ చిత్రానికి మరింత మన్ననలు దక్కించాయి. దేశ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ అరుదైన గౌరవానికి గాను బల్గం చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారత స్వతంత్ర సమరయోధుడు ఉవ్వెత్తున సాగుతున్న స్వతంత్ర ఉద్యమానికి ఊతమిచ్చేలా భారత జాతీయ పథకాన్ని రూపొందించి తెలుగువాడి కాంతిని కీర్తి శిఖరాలకు చేర్చిన మహానీయుడు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా శతకోటి వందనాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.